రాజమండ్రిలో న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. న్యూ ఇయర్ వేళ కడియం నర్సరీలో ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. వినియోగదారులను ఆకర్షించేలా స్పెషల్ బొకేలు, పూలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఇప్పుడు మనం జాతీయ స్థాయిలోనే సుప్రసిద్ధంగా పేరొందిన కడియం నర్సరీలో ఉన్నాం. ఈ కడియం నర్సరీలో చూసినట్లయితే రేపు నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అనేక మొక్కలతోటి అనేక అలంకరణలు చేస్తూ ఇక్కడ పర్యాటకుల్ని, నర్సరీ ప్రేమికుల్ని కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆదర్శ రైతు పల్లా వెంకన్న, స్వర్గీయ పల్లా వెంకన్న నర్సరీలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ నర్సరీలో చూసినట్లయితే ఇక్కడ నిర్వాహకులు ఇక్కడ ఏదైతే రకరకాల మొక్కలతోటి, అలంకరణ మొక్కలతోటి దాదాపు 2026 హ్యాపీ న్యూ ఇయర్ అంటే రేపు ఈ అర్ధరాత్రి నుంచి కూడా మనకి వస్తున్న న్యూ ఇయర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఒక అలంకరణ చేశారు. ఈ అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా అనేక ఆకృతులు, అనేక అలంకరణ మొక్కలతోటి ఇక్కడ చేస్తూ అందరినీ ఆకట్టుకోవటం ఇక్కడ ఒక ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ పల్లా వెంకన్న నర్సరీలో ఈ చూసినట్లయితే లక్షల సంఖ్యలో మొక్కలు ఇక్కడ ఉపయోగించి ఇక్కడ ఆల్టర్ నేత్ర అని చెప్పేసి మొక్కలను పిలుస్తూ ఉంటారు. అయితే ఇది అలంకరణలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. బార్డర్ మొక్కలుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలు చూసినట్లయితే దాదాపు 150,000కు పైగా మొక్కల్ని దాదాపు 6 రోజులు పైగా 25 మంది నైపుణ్యం గల కార్మికులు ఇక్కడ ఈ మొక్కల్ని పేర్చి ఈ అందంగా, అంటే ఇది ముగ్గుతో పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. కేవలం మొక్కలతోటి, రకరకాల మొక్కలతోటి, చిన్న మొక్కలతోటి వీటిని ఇలాగా అలంకరణ చేసిన పరిస్థితి. ఆ మొక్కలు స్థాయి ఎలా ఉందో కూడా మనం చూసాం. చాలా చిన్న మొక్కలు. ఈ చిన్న మొక్కలతోటి ఏ అలంకరణ చేసుకున్నా ఎంత అందంగా ఉంటుందో, ఆ వాకిట, ఆ గార్డెన్ కానీ ఎంత బాగుంటుందో ఈ అలంకరణతో కూడా మనం చూడొచ్చు. అయితే ఇంత అలంకరణ, ఈ ఆకృతి చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చేసిన ఈ నైపుణ్యంతో ఈ మొక్కలు అలంకరణ చేసిన ఇక్కడ పల్లా వెంకన్న నర్సరీ అధినేత వెంకటేష్ ఉన్నారు. చెప్పండి, మీరు ఎందుకు ఈ విధంగా ఇలా చేశారు? ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటారు కదా, ఏ రకం మొక్కలు ఇప్పుడు ఉపయోగించి ఇది చేశారు? ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఏ విధంగా ఆకర్షిస్తుంది? ఇందులో ఈ 2026కి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరానికి ఇలాగ మొక్కల ద్వారా ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఆల్టర్నేంత్ర రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో మరియు ఆర్చిపోలియా రకాలని యూజ్ చేసామండి. ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ని స్వభావంగా న్యాచురల్గా మనకి కలర్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే సార్, ఇందులో మనకి ఈ కలర్స్ని ఎలివేట్ చేస్తూ ఇందులో డిఫరెంట్ ప్లేసెస్ని యూజ్ చేస్తూ ఉంటామండి. దీనికి సుమారు 6 నెలల పాటు మనం కష్టపడి ఈ ఒకే ల్యాండ్స్కేప్లో వచ్చేలాగా ఈ మొక్కలన్నీ తయారు చేసుకుంటూ ఈ డిజైన్ ఇలా తయారు చేయాలని ముందుగానే మనం అనుకుని ఈ రంగోలీ అనేది మనం డిజైన్ చేసుకుంటామండి. మెయిన్ ఇందులో ఏంటంటే 5 రోజుల పాటు 25 మంది కూలీల్ని వెచ్చించి ఈ డిజైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని మొక్కలు వినియోగించారు? ఏ రకాలుగా పిలుస్తూ ఉంటాం వీటిని? అంటే ఈ ఆకృతి తీర్చిదిద్దడానికి ఎన్ని రోజులు పట్టింది? 5 రోజుల పాటు శ్రమించండి. 25 మంది కూలీల్ని తీసుకుని ఇందులో మేము ఈ డిజైన్ అనేది పెట్టాం. ఇది మెయిన్ మనం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకుని ఈ మామూలుగా ఈ డిజైన్ అనేది మనం తయారు చేసుకోవడం జరిగిందండి. ఇందులో ఆల్టర్నేంత్ర రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో మరియు ఆర్చిపోలియా బ్లాక్ ఈ రకాలని ఎలాగైతే మనం పెట్టి రకరకాల కలర్స్ని, రకరకాల వెరైటీస్ని ఈ కూర్పులో మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎప్పుడైతే మనకి డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కలర్స్ ఒకే దాంట్లో మనం తీసుకురావడం జరిగిందో మన యొక్క డిజైన్ అనేది బాగా ఎలివేట్ అయ్యి ఈ 2026ని స్వాగతం పలకడానికి మాకు ఎంతో తోడ్పడిందని మేము చెప్పచ్చు. అంటే రేపు వచ్చే పర్యాటకుల్ని ఇది ఎలాగ ఆకర్షించబోతుందండి? ఇందులో యాక్చువల్లీ సార్ మా నర్సరీలో చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే ఆల్రెడీ మనం చూసారు మీరు, ఈ 2026 హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చాలా 5 రోజుల పాటు శ్రమించి పెట్టాం.
సో అందరికీ ఆకట్టుకునే విధంగా ఉందని మేము భావిస్తూ ఏంటంటే అందరూ కూడా మా నర్సరీకి విచ్చేసే ప్రతి ఒక్క ప్రేక్షకులు కానివ్వండి, లేకపోతే విజిటర్స్ కానివ్వండి, అందరూ కూడా ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకునేలాగా మేము దీన్ని సందర్శాత్మకంగా ఉంచుతామండి పండగ వరకు కూడా. సో మా నర్సరీకి విచ్చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆకృతిని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. జమీమా, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇది వందలాది ఎకరాల్లో ఇక్కడ కడియం నర్సరీలు ఉంటాయి. ఈ కడియం నర్సరీలో రోజు కూడా వేలాది మంది ఇక్కడికి మొక్కలు కొనుగోలు చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాల నుంచి వస్తారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈ న్యూ ఇయర్ ఒక సెల్ఫీ పాయింట్ లా ఉండడానికి వీలుగా దాదాపు సంక్రాంతి సంబరాల వరకు కూడా ఇక్కడ ఇది ఉంటుంది. దీన్ని ఎలా మెయింటైన్ చేస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే సంక్రాంతికి శోభ సంతరించుకున్నట్టుగా కూడా ఎదుట ఎడ్లు ఇక్కడికి స్వాగతం పలుకున్నట్టుగా కూడా దీని ముందు అలంకరణ చేశారు. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం 2026 నూతన సంవత్సరానికి ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ కడియం నర్సరీ నుంచి చూసినట్లయితే ప్రధానంగా మొత్తం ప్రజలందరికీ అలాగే పర్యాటకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా ఘనంగా పలుకుతూ ఈ రాత్రికి ఈ వేడుకలు చేసుకునే వారందరికీ కూడా ఒక సెల్ఫీ పాయింట్ గా ఇది ఉండేలాగా కూడా ఇక్కడ తీర్చిదిద్దారని చెప్పొచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.